వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ యూట్యూబ్ ఛానల్. ఏపీడిఎస్సి 2018 సోషల్ స్టడీస్ చాలామంది ఎగ్జామ్ రాసి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని ఒక రకమైనటువంటి యాజిటేషన్కి గురవుతున్నారు. బయట కట్ ఆఫ్ సంబంధించి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి రూమర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో దీనికి సరైనటువంటి క్లారిఫికేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చాను. ముందుగా మీరందరూ కూడా వివరాలకు వెళ్ళే ముందు ఈ ఛానల్ని అంటే మై క్లాస్ రూమ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, అదేవిధంగా పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీ డిస్క్రిప్షన్ మీద రావడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని లైక్ చేయండి, అయితే వీలైతే షేర్ కూడా చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు దీనికి సంబంధించి ఒక చిన్న ఎనాలిసిస్ ఏంటంటే, అసలు ఈ ఛానల్ని ఎలా చేశాను, ఎందుకంటే ఈ ఛానల్ ఎలా చేశానో మీకు తెలిస్తే ఇది ఎంత ఖచ్చితత్వం ఉందో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇది ఎలా చేశాను అని చెప్పేసి మీకు ఒకసారి చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ప్రధానంగా చూసినట్లయితే మీ అందరికీ కూడా తెలిసింది, మనకి అవనగడ్డ, కాకినాడ, విజయనగరం, వైజాగ్, విజయవాడ, తిరుపతి లాంటి ఇన్స్టిట్యూట్స్ మనకి ప్రముఖమైనటువంటి డిఎస్సి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అక్కడ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కొన్ని విలువైనటువంటి అభిప్రాయాలు తీసుకుని ఈ ఛానల్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే అక్కడ టీచింగ్ చేస్తున్నారో వాళ్ళ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి క్లాసులు ఇప్పిస్తారు. కాబట్టి వాళ్ళ నుంచి కూడా కొన్ని అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్ ఒపీనియన్, సో విద్యార్థుల అభిప్రాయాలు కూడా తీసుకున్నట్లయితే విద్యార్థుల అభిప్రాయాలు రెండు రకాలుగా ఉంటాయండి. మనం చూసినట్లయితే అబవ్ యావరేజ్, యావరేజ్, బిలో యావరేజ్, ఈ ముగ్గురు యొక్క అభిప్రాయాలు ఒకలా ఉండవు. సో అబవ్ యావరేజ్ ఉండేటువంటి ఒకలా చెప్తాడు, యావరేజ్గా ఉండేటువంటి స్టూడెంట్స్ ఒకలా చెప్తాడు, బిలో యావరేజ్ స్టూడెంట్ ఒకలా చెప్తాడు. వీళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్కూల్ సంబంధించిన టీచర్స్లో అంటే ఓపెన్లో జాబ్ కొట్టి అదేవిధంగా మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనాలిసిస్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సబ్జెక్ట్ అనాలిసిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకుని ఈ ఛానల్ చేయడం జరిగింది. ఇక ఎగ్జామ్ డిఫికల్టీ ఏదైంది అని చెప్పేసి కొంచెం డీప్గా కానీ చూసినట్లయితే బ్రీఫ్గా మొత్తం 3 సెషన్లు జరిగాయండి. 26, 27లో మొత్తం మనం చూసినట్లయితే 3 సెషన్స్లో సోషల్ స్టడీస్ ఎగ్జామ్ జరిగింది. అయితే 26 మధ్యాహ్నం ఎవరైతే జరిగిందో వారికి సంబంధించినటువంటి డిఫికల్టీ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా ఓవరాల్గా చూసినట్లయితే జీకే అనేది కొంచెం డిఫికల్టీ లెవెల్ 60% నుంచి 65% మధ్య ఉన్నదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా కంటెంట్ అయితే 60 నుంచి 75% చేస్తే మాత్రం బెటరే, ఎందుకంటే కంటెంట్ అనేది కార్నర్ పెడుతూ అదేవిధంగా టేబుల్స్ నుంచి ఇవ్వడం, అదేవిధంగా ఓవరాల్ సబ్జెక్ట్ మీద ఎవరికైతే గ్రిప్ ఉంటుందో వాళ్ళకి కొంచెం ప్లస్ అని చెప్పవచ్చు. ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ కంటెంట్లో మాత్రం ఎక్కువ మార్కులు రావడం జరిగింది. ఇక సైకాలజీ కానీ అదేవిధంగా పర్సెప్టివ్ కానీ మెథడాలజీ అనేది కొంచెం నిరుత్సాహానికి గురయ్యారు. ఎందుకంటే బాగా చదివిన వారికి అదేవిధంగా సో చదవని వారికి కూడా ఇంచుమించు ఒకే విధమైనటువంటి మార్కులు వచ్చే విధంగా అంటే పేపర్ అనేది బిట్స్ అనేవి జనరల్గా ఇవ్వడం వల్ల కొంచెం బాగా చదివిన వారు మాత్రం కొంచెం నిరుత్సాహానికి గురైనట్టుగా మనకు కనబడుతుంది. ఇక మనం చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ అనేది తగ్గించి జీకే అనేది జీకే అనేది ఎవరైతే టచ్ చేయరో అటువంటి జీకేని ఇవ్వడం జరిగింది. ఇది కూడా కొంచెం బాగా చదివిన వారికి నిరుత్సాహం గురి చేసింది. ఇక మనం చూసినట్లయితే ఎవరైతే ప్రిపరేషన్ బాగా చేశారో వాళ్ళందరూ కూడా మనకి కంటెంట్లు ఎక్కువ మార్కులు తెచ్చడం జరిగింది. అదేవిధంగా మిగతా సబ్జెక్ట్స్లో ఇంచుమించు 4-5 మార్కులు అటు ఇటు అందరూ కూడా సమానంగా రావడం జరిగింది. ఇక చూసినట్లయితే ఈ కట్ ఆఫ్ అనేది మనం అలాగ చెప్పడానికి కొంచెం ఇబ్బందికరమే, ఎందుకంటే మనకి కొన్ని దిక్కుల మనకి కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది, కొన్ని దిక్కులు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఈస్ట్ గోదావరి లాంటి మన ప్లేస్లో చూసినట్లయితే ఓపెన్లో 12 నుంచి 13 పోస్టుల వరకు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని వైజాగ్ డిస్ట్రిక్ట్ లాంటి చూసినట్లయితే కొంచెం పోస్టులు అనేది తక్కువ కూడా జరిగింది. సో కాబట్టి మనకు అనాలిసిస్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అంచనాలు.
అంటే వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి అంచువని మనం చెప్పగలం, కానీ ఓవరాల్గా కట్టప్ అని చెప్పలేము. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మనం చూసినట్లయితే ముందు ఫస్ట్లో ఒకటే ఉందనుకోండి ఓపెన్, సో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి వస్తుంది. ఖచ్చితంగా అంటే మనం ఖచ్చితంగా అంచనా వేయలేం, కానీ ఓవర్గా మాత్రం అంచనా వేయవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే అసలు కట్టప్ ఎలా ఉంటుంది ఏంటి అని చూసినట్లయితే మేము చేసేటువంటి అంచనాల ప్రకారంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంచుమించు 3-4 కలిసి ఇది చేయడం జరిగింది. నేను ఇందాక ఏవైతే ప్రాసెస్ చెప్పానో ఆ ప్రాసెస్ ప్రకారంగా మొత్తం 4 స్టూడెంట్స్ సపరేట్ చేసాం. ఆ నలుగురు చేసినటువంటి దాన్ని మళ్ళా ఒక దాని కింద కంపేర్ చేసి అనాలిసిస్ జరిగింది. ఖచ్చితంగా నేనైతే 90% ఇదే కరెక్ట్ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియో కంప్లీట్ అవుతే మీరు కూడా అనుకుంటారని కూడా ఆశిస్తున్నాను. ఇక కట్టప్ చూసినట్లయితే ఓపెన్ కట్టప్ అనేది 74 నుంచి 79 మార్కుల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇంకా బీసీ కట్టప్ చూసినట్లయితే 72 నుంచి 74 మార్కుల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇక ఎస్సీ కట్టప్ 70 నుంచి 72 మార్కుల మధ్య ఉండే అవకాశం ఉంది. ఎస్టీ కట్టప్ చూసినట్లయితే 70కి బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉండడం జరిగింది. ఇక లేడీస్ కట్టప్ అయినట్లయితే సో అంటే ఇందాక ఏవైతే ఓపెన్ కట్టప్లు చెప్పానో ఆ కట్టప్కి 2 మార్కులు తగ్గించుకుంటే లేడీ కట్టప్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కట్టప్ 74 నుంచి 79 మార్కుల మధ్య ఉండే అవకాశం ఉందని చెప్పాను. 2 మార్క్స్ కనుక తగ్గించినట్లయితే లేడీ కట్టప్ అనేది ఓపెన్ 72 నుంచి 77 మార్కుల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇంకా బీసీ కట్టప్ చూసినట్లయితే బీసీ కట్టప్ జనరల్ కట్టప్ చూసినట్లయితే 72 నుంచి 74 మార్కుల మధ్య ఉంటే, అదేవిధంగా లేడీ కట్టప్ చూసినట్లయితే 70 నుంచి 72 మార్కుల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇక ఎస్సీ కట్టప్ చూసినట్లయితే జనరల్ కట్టప్ 70 నుంచి 72 మార్కులు చెప్పాను. సో లేడీ కట్టప్ వచ్చేటప్పటికి 68 నుంచి 70 లేదా 71 మార్కుల మధ్య ఉండే అవకాశం ఉంది. ఎస్టీ కట్టప్ చూసినట్లయితే ఇంచుమించు 65 మార్కులు ఎవరైతే వచ్చారో 65 దగ్గరలో వాళ్ళు కూడా ఎస్టీ వచ్చే అవకాశం ఉంది. ఇక మనం చూసినట్లయితే ఇది ఈ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి ఈ తక్కువ మార్కులు వచ్చినా సరే కొంచెం ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి దగ్గరలోకి వచ్చి పోస్ట్ ఎవరైతే మిస్ అవుతారో వారు ఇదే ప్రిపరేషన్ని మీరు కొనసాగించండి. ఎందుకంటే నెక్స్ట్ ఎస్జిటి జరుగుతుంది. ఎస్జిటిలో సోషల్ వారికి బీఈడీలో సోషల్ చేసిన వారికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి సోషల్ వారికి ఎక్కువ మ్యాథ్స్ అంటే భయం, కానీ మిగతా సబ్జెక్టులను ఎవరైనా చదువుతారు. ఎందుకంటే మ్యాథ్స్ కూడా సో కొంచెం డిఫికల్టీ ఎక్కువగా ఉంటే పెద్ద లెక్కలు ఇస్తే మ్యాథ్స్ చేసి వారు కూడా చేయని పరిస్థితి. ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అందరికీ అదే టైం ఉంటుంది కాబట్టి చేయలేరు. కాబట్టి సో ఓవరాల్గా సోషల్ వారు కనుక కొంచెం గ్రిప్ సాధిస్తే, ఎందుకంటే మెథడాలజీ అనేది భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు చూసినటువంటి మెథడాలజీ అంటే సోషల్ కానీ బయాలజీ కానీ మ్యాథ్స్ కానీ సో మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూసినట్లయితే మెథడాలజీ అనేది చదివిన వారికి అదేవిధంగా చదివిన వారికి తేడా లేకుండా సో జనరల్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఇది కూడా ఇంచుమించు అలాగే ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో మీరు ఇదే ప్రిపరేషన్ కొనసాగించండి. పంచాయత్ సెక్రటరీ కూడా ఉంది కాబట్టి ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ ఇదే ప్రిపరేషన్ బాగా కొనసాగించినట్లయితే ఆల్రెడీ 60% కంప్లీట్ పూర్తి అయిపోయినట్టే సోషల్ వర్క్కి. కాబట్టి అందరూ కూడా బాగా చదివి ఇది ఉద్యోగాలు వచ్చే కాలం కాబట్టి ఈ ఇయరంతా కూడా అనేక రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవుతారో ఆశిస్తూ, అదేవిధంగా మనకు నెక్స్ట్ చూసినట్లయితే ఈ ఛానల్ని మీకు కనుక నచ్చిందని అనుకుంటున్నాను నేను. ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేయండి. దీన్ని లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అదేవిధంగా మీకు కామెంట్స్ని కూడా పోస్ట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ ద్వారా మాత్రమే ఇంట్రెస్ట్